అందరికీ నమస్కారం. ఈరోజు మనం తంత్రం అంటే ఏంటో తెలుసుకుందాం. తంత్రము అంటే అదేదో క్షుద్ర విద్య అన్నట్లు ఈరోజు మనకి సమాజంలో బాగా ఒక నానుడి ఉందండి. వాస్తవానికి తంత్రం అంటే ఏ క్షుద్ర విద్య అయితే కాదు. అది కూడా భగవంతుని దగ్గరకు మనల్ని చేర్చే ఒక్కొక్క దారి మాత్రమే. ఈ తంత్రాలు ఎన్నో విధాలుగా డివైడ్ అయ్యి ఉన్నాయి. అందులో ఒక రకమైన విభజన ప్రకారం తంత్రాలు క్రియాతంత్రాలు, జ్ఞానతంత్రాలు. క్రియాతంత్రాలు అంటే మనం చేసే పూజ, వాడే యంత్రము, మంత్రము వీటిల ద్వారా భగవంతుడిని సాక్షాత్కారం చేసుకునే ఒక రకమైన ఒక టైప్ ఆఫ్ వే దాన్నే క్రియాతంత్రము అంటారు. ఇంకొక వే వచ్చేసి జ్ఞానతంత్రం. ఎటువంటి బాహ్య పూజలు లేకుండా, తంతులు లేకుండా కేవలం మనసు అంటే మనసుని కంట్రోల్ చేసుకునే ఒక రకమైన టెక్నిక్‌నే జ్ఞానతంత్రం అంటాం. ఈ క్రియాతంత్రం గానీ, జ్ఞానతంత్రం గానీ మనిషిని రక్షించాల్సిందే. దేని నుండి రక్షిస్తాయి అంటే వివిధ రకాలైన తప్పుదారుల్లో మనుషులెళ్తూ ఉంటారు. ఆ తప్పుదారుల్లో మనుషులు వెళ్ళకుండా మనుషుల్ని రక్షించే ఒకానొక విధానమే తంత్రము. ఈ తంత్రాల్లో గూడా చాలా రకాలున్నాయి. కాకపోతే ఈరోజు మన టాపిక్ వచ్చేసి తంత్రము అంటే ఏంటో తెలుసుకోవటమే కాబట్టి తెలుసుకున్నాము. థాంక్ యూ ఫర్ లిజనింగ్.